ఫ్రెండ్స్ వీడియో అయితే చూసారా, క్రిస్మస్ డైలాగ్ మీద ఒక వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసిన. బాయ్స్ అయినా గర్ల్స్ అయినా చేసుకోవచ్చు. మీకు నచ్చితే ఒక లైక్ అయితే చేయండి. మీరు లైక్ చేస్తే నాకు ఎంతో సపోర్టింగ్ అయితే ఉంటుంది. కాపరేట్ పబ్బల్లో మీకు తీసిన ఫుల్ స్క్రీన్ అయితే చూడాలంటే టెలిగ్రామ్లో పోస్ట్ చేసిన చూడండి. అలాగే మీకు ఏమన్నా ప్రాబ్లం అయితే డెఫినెట్ అయితే కామెంట్ అయితే చేయండి. మ్యాక్సిమం రిప్లైస్ ఓకేనా. ఇలాంటి టైప్లో వీడియోస్ కావాలంటే ఇష్టంలో పంపించాలని చేస్తే ఓకేనా. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్ సెలెక్ట్ మెషిన్ యాప్ ఓపెన్ చేసుకున్న తర్వాత దాంట్లోకి వచ్చేసి బిగ్ మార్పైట్ అనేది ఓపెన్ చేసుకోండి. ఇలా బిగ్ మార్పైట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్ కింద ఒక వీడియో లింక్ ఇచ్చేసి ఉంటాను. ఆ వీడియో అనేది యాడ్ చేసేసి ఈ వీడియో ఇక్కడ దగ్గరకు వచ్చేసేయండి. 4.06 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఎక్స్ట్రా పార్ట్ ట్రిమ్ చేసుకొని సౌండ్ అనేది ఇలా మీట్లో పెట్టేసుకోండి. ఇలా మీట్లో పెట్టేసుకున్న తర్వాత మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి వీడియో వచ్చేసి మీకు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను. ఈ ఫొటోస్ అనేది ఇలాంటి ఫొటోస్ కావాలంటే ఇలాంటి ఫొటోస్ అనేది టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తాను చూడండి. ఇలా ఈ ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకోండి. మీ ఫొటోస్ అయినా మీ ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఈ ఫొటోస్తో మీ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. నేను ఈ ఫొటోస్ అనేది యాడ్ చేస్తున్నా. మీరు కానీ ఇలాగే యాడ్ చేసుకుంటారంటే యాడ్ చేసుకోండి. ఇలాగైనా యాడ్ చేసుకోండి. మళ్ళీ ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకొని మళ్ళీ ప్లస్ సెకండ్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ అయితే ఎక్స్ట్రా పని ట్రిమ్ చేసుకోండి. మళ్ళీ ప్లస్ సెకండ్ మళ్ళీ మీడియా ఈ ఫోటో కానీ యాడ్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ వచ్చేసి ఇలా రెడ్ మార్క్ దగ్గరికి అనేది యాడ్ చేసుకోండి. నేను ఎలా యాడ్ చేస్తున్నాను మీరు కానీ అలాగే యాడ్ చేసేసేయండి. ఇలా కొంచెం ఫోటో అనేది ఇలా యాడ్ చేసేసేయండి. ఇలా మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీరు వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసేసి మళ్ళీ ఈ ఫోటో కానీ ఇలా జూమ్ పెంచేసుకొని మళ్ళీ ఈ రెడ్ మార్క్ దగ్గరికి అడ్జస్ట్మెంట్ అయింది. మళ్ళీ ఈ ఫోటో కానీ యాడ్ చేసేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ వచ్చేసి మళ్ళీ ఎక్స్ట్రా పని అనుకుని తీసుకుని మళ్ళీ ప్లస్ ఐకాన్ మీడియా మళ్ళీ ఇంకో ఫోటో యాడ్ చేసి మళ్ళీ 3 డాట్స్ మీద ఫిల్ కంపోజిషన్ వచ్చేసి ఎక్స్ట్రా పని అనుకుని తీసుకోండి. మళ్ళీ ప్లస్ ఐకాన్ వచ్చేసి మీడియా వచ్చేసి మళ్ళీ ఇంకో ఫోటో అనేది యాడ్ చేసేసేయండి. ఇలా ఫోటో యాడ్ చేసి కొంచెం ఇలా జూమ్ పెంచేసుకొని మళ్ళీ ఎక్స్ట్రా పని అనేది ట్రిమ్ చేసుకోండి. ఇలా 1/10 ఫొటోస్ అనేది ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మీ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మళ్ళీ 1 సెకండ్ బ్యాక్ వచ్చేసేయండి. ఇలా బ్యాక్ వచ్చేసిన తర్వాత మళ్ళీ షేక్ ప్లాట్ అనేది ఓపెన్ చేసుకొని ఇలా స్టార్టింగ్ ఇమేజ్ కనపడుతుంది. ఇమేజ్ క్లిక్ చేసుకొని ఇలా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్కి కీ యానిమేషన్ ఉందో లేదు కొంచెం చెక్ చేసుకోండి. కీ యానిమేషన్ అనేది లేదు. మళ్ళీ పెట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతున్నా కాపీ చేసుకోండి. ఇలా కాపీ చేసుకున్న తర్వాత మళ్ళీ బిగ్ మార్పైట్ అనేది ఓపెన్ చేసుకోండి. టైం చెప్తే అక్కడ దగ్గరికి వచ్చేసేయండి. ఇలా టైం చెప్తాను అక్కడ దగ్గరికి వచ్చేసేయండి. ఇలా ముందుకి స్కోర్ పేసి ఇలా 4.06 మిల్లీ-సెకండ్ దగ్గరకు వచ్చేసి ఇమేజ్ క్లిక్ చేసి పెట్టలోకి వెళ్ళి ఇలా పేజ్ చేసేసేయండి. లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది దాన్ని పేజ్ చేసేసేయండి. మళ్ళీ ఇమేజ్ క్లిక్ చేసి పెట్టలోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుంది పేజ్ చేసేసేయండి. ఇలా పేజ్ చేసేసేయండి. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా ఇమేజ్ క్లిక్ చేసి ఎపిట్లోకి వెళ్ళి లెఫ్ట్ సైడ్లో 3 డాట్స్ కనపడుతుందో పేజ్ చేసేసేయండి. ఇలా 1/10 గైస్ ఇలా ఫొటోస్ మొత్తానికి అనేది పేజ్ చేసేసేయండి. మీరు స్కిప్ చేశారంటే అర్థం కాదు, కొంచెమే అర్థమవుతుంది. ఇలా స్కిప్ చేసుకున్నట్టయితే చూడండి పర్ఫెక్ట్గా మీకైతే మీ ఫొటోస్తో వీడియో అయితే ఎడిటింగ్ అయితే చేసుకుంటారు. ఇలా అన్ని ఫొటోస్కి అనేది పేజ్ చేసేసేయండి. ఇలా 1/10 ఫొటోస్ మొత్తానికి అనేది ఇలా పేజ్ చేసేసేయండి. ఒకే యానిమేషన్లో ఉంటుంది, పర్ఫెక్ట్గా ఉంటుంది. మీ ఫొటోస్ అయినా ఎవరి ఫొటోస్ అయినా యాడ్ చేసుకుంటారు. ఇలా అన్ని ఫొటోస్కి అనేది ఇలా పేజ్ చేసిన తర్వాత సెట్టింగ్ పక్కన షేర్ కనపడుతుంది కదా, మీకు ఏ కార్డు కావాలంటే ఆ కార్డు పెట్టేసుకొని ఎక్స్పోర్ట్ చేసుకోండి. జై హింద్.